రియల్టర్ల చెర నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్న రెవెన్యూ అధికారులు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్లో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 31లో గల 9 గుంటల దాదాపు 1.5 కోటి విలువ గల భూమిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రోజు ఆర్మూర్ తహసీల్దార్ కె గజానన్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూమిని రియల్టర్ల చెర నుంచి స్వాధీనపరుచుకున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టర్ రికార్డులను పరిశీలించి, సేత్వార్ పరిశీలించి 9 గుంటల భూమి గవర్నమెంట్కు సంబంధించినదిగా నిర్ణయించి ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దానికి గాను మా రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిసి ఇక్కడ భూమి కొలతలు చేసి హద్దులు నిర్ణయం చేశామన్నారు. సర్వే చేసిన భూమిని మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, ఇది రెవెన్యూకు సంబంధించిన భూమి అని ఆయన అన్నారు. త్వరలో దీనికి కంచె కట్టించి దీనిలో ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, మండల సర్వేయర్ షికారి రాజు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సర్వే నంబర్ 31 9 గుంటల భూమి వీళ్ళు ఏదైతున్నది ఇంకా మిగతా సర్వే నంబర్లు కూడా వీళ్ళు లేఅవుట్ని పర్మిషన్ కోసం కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కలెక్టర్ గారు అన్ని రికార్డులు పరిశీలించి సేతువారు పరిశీలించి 9 గుంటల భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి ఒక ఉత్తర్వు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మా వాళ్ళు దీన్ని కొలతలు చేసి హద్దులు నిర్ణయించి మున్సిపల్ సిబ్బందితో సహా దీన్ని మా ఆధీనంలో తీసుకున్నాం. ఇది ప్రభుత్వ భూమి, ఇది రెవెన్యూ భూమి. దీనికి కంచె కొట్టించి త్వరలో బోర్డు కూడా పెట్టడం, ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.